చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ లోపల పెడదాం పద. వెల్కమ్. సుస్వాగతం. ఇక్కడ ప్రేరణ గారు ఏదో ప్రేరణ గారు ఏం చేస్తున్నారు? హలో హలో వచ్చేసినాం. ఎవరికి ఉపయోగం? అరే హలో అరే తిరుగు ఏం చేస్తున్నాం? మేము వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎప్పుడు వచ్చావు? అంటే అది వెయిట్ చేసి ఇంకా ఏం చేయాలో తెలియక ఈ ఆకులు కౌంట్ చేస్తూ ఉన్నా. ఆ కౌంట్ కూడా తప్పించావు. 32 ఏదో వచ్చింది, పోయింది. 32 వచ్చింది. అరే పోరా. ఒకటి చేయండి, గట్టిగా తిట్టిందో నేను స్లిప్ అవ్వపోయా చూడు. ఒకటి చేయండి, ఇద్దరు కూర్చోండి, మేము కూడా కూర్చుంటాం. ఎందుకంటే మీరు వండించుకోవడానికి వచ్చినట్టు లేరు, డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకుని తినడానికి వచ్చినట్టు ఉన్నారు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కూర్చోండి, గాసిప్ చేద్దాం. వద్దులే ప్లీజ్, లేకపోతే నైట్ కి వండుదాం. అమ్మాయి ఏం టార్చర్. టీ అండ్ బిస్కెట్స్ రెడీ ఉన్నాయి. టీ టైం అయిపోయింది కదా. ఒక మాట చెప్పాలి. దట్స్ ఆల్ దేర్. ఆఫ్ కోర్స్ మేము ప్రేరణ స్పెషల్ ఈ రోజు శ్రీపద్ గారు అండ్ ప్రేరణ గారు ఏం స్పెషల్ వండబోతున్నారు అనేది చూడాలి. అది తప్పితే ద బ్యూటిఫుల్ ద క్యూటెస్ట్ జోడీతో పాటు ఉన్నాం ఈ రోజు ఇన్ దేర్ బ్యూటిఫుల్ హౌస్. సార్ ఇల్లు అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ నచ్చేసింది నాకైతే. ఇంకా లోపలికి వెళ్ళలేదు గైస్. అన్నీ ఇంత మంచి అంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఫస్ట్లీ. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యు గైస్ ఆర్. గోవాకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. బయట నుంచి రాగానే ఏంటి గోవాకి వచ్చేసాం ఏంటి, జస్ట్ 30 కిలోమీటర్స్ ఫ్రమ్ మై హౌస్ కదా. ఎప్పుడైనా మీకు ఒక రిట్రీట్, ఒక ఫీలింగ్ కావాలంటే ఇంటికి వచ్చేయండి. ఓకే ఓకే ఓకే. లెట్స్ ఏం కుక్ చేయబోతున్నా అది చెప్పు. శ్రీపద్ గారు బ్రెయిన్ తప్పితే ఇంకేం కుక్ చేస్తాం? పిల్లలు చచ్చిపోగలరా? ఈ రోజు మేము కుక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారా లేదో చూద్దాం. లేదురా, ఒక్క నిమిషం. అన్ని ఇక్కడ, ఆ వంట కూడా ఇక్కడే తెచ్చుకోనా? అన్ని ఇక్కడే చేసేద్దామా? అన్నిటికంటే ఫస్ట్ అండ్ స్మార్ట్ జోడీ, ద బెస్ట్ కపుల్ ఇక్కడ. You will win the show. You are the bestest couple in that. We are also hoping. ఫింగర్స్ క్రాస్డ్. మీరు Yeah. గెలిస్తే మాకన్నా హ్యాపీ ఇంకెవరు ఉండరు. ఈ రోజు మేమిద్దరం ఇస్మార్ట్ జోడీకి వెళ్ళి వచ్చాం, కానీ నెక్స్ట్ సీజన్ మీరిద్దరు ఇస్మార్ట్ జోడీకి వెళ్ళాలని ఆల్రెడీ వచ్చి మాతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. పెద్ద ప్లానింగ్. మీ దగ్గర నుంచి కొన్ని పాయింట్స్ తీసుకోవాలి ఎలా ఉండాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. Yeah. బికాజ్ యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ దే. ఓంకార్ సార్ అయితే ఐ నో 1 సెకండ్ అని చెప్పే ఆయన మెంటాలిటీ, ఆయన గేమ్ షో మీరే మాకంటే బాగా చూసారు కాబట్టి యు హావ్ టు ట్రైన్ us before going there. యా ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు మా. చేద్దాం. ఇప్పుడు ఫుడ్ లో ట్రైనింగ్ ఇద్దామా? Come, let's go. చలో రండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. Oh my god. Beautiful. థ్యాంక్ యూ. Beautiful house. The house is very beautiful. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు కన్నడలో వచ్చేసింది, అంత ఫీల్ అవుతున్నాను నేను. అంటే నిజంగా ఎంత చాలా బాగుంది. మన ఇండియా అనేది తెలుస్తుంది. ఒక వెరీ ఇట్స్ వెరీ నైస్. ట్రెడిషనల్. ఎక్కడ చూసినా దేవుడి ఫోటోలు, దేవుడి మూర్తిలు. చాలా బాగుంది. సో ఒక చిన్న ఫ్లిప్ అవుతుంది. ఆ ఫ్లిప్ అయినప్పుడు అప్పుడు చెప్తా. ఇప్పటికి యా. సంథింగ్ సర్ప్రైజ్ ఫర్ us. అండ్ మీకు కూడా సర్ప్రైజ్. ఓకే ఓకే. 5 minutes later. సో సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, ఓపెన్. వెల్కమ్ హోమ్ ప్రియాంక అండ్ శివ్. టుడేస్ మెన్యూ సూపర్ అండ్ మైండ్ అన్ని బిల్లింగ్ విస్మత్ శంకర్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్. చలుపా అంటే ర్యాప్. చలుపా ఆర్ బరిటో అంటే దిస్ ఇస్ వాట్ దానిలో ఉంది అనేసి.
స్క్రాంబుల్డ్ కర్రీ రాజ్మా కర్రీ, స్క్రాంబుల్డ్ పనీర్, వెజిటబుల్ రైస్ ఆప్షనల్ అంట. ఆప్షనల్. మీకు కావాలంటే వేస్తా, లేకపోతే వద్దు. వద్దు అని. ఓకే, సో మా కిచెన్ అస్త్రాలు రెడీగా ఉన్నాయి మీ ఇద్దరి కోసం. అరే ఐ స్వేర్ ప్రామిస్ అండి, గాడ్ ప్రామిస్, మేము ప్లాన్ చేసుకోలేదు. బ్లూ రెడ్ ఏంటి? అరే ఇదేంటి మ్యాచింగ్ అయిపోయింది. మ్యాచింగ్ అయిపోయింది. అదే మ్యాజిక్. బట్ ఏంటంటే ఆయన సేమ్ వేసుకుంటే కనిపించరు. సో మీరు బ్లూ వేసుకోండి, మీరు రెడ్ వేసుకోండి. ఓకే, ఫస్ట్ ఒకటి చేద్దాం. ఇప్పుడు దీనిలో లాస్ట్ లో నేను కొరియన్ ఫ్రూట్ పంచ్ చెప్పాను కానీ ఫస్ట్ ఆబ్వియస్లీ మేము కుక్ చేస్తాము, మీరు తినాలి ఈ రోజు. సో ఎనీవే లేట్ వచ్చారు, అలా అనేసి వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో, ఇప్పుడు స్టార్ట్ చేస్తే టైం అయిపోతుందని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా, కానీ అది కూడా ప్రిపేర్ చేయాలి. సో ఆ చేసే టైంలో మీరు ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి అనేసి ఫ్రూట్ పంచ్ చేశాను. ఇది యాక్చువల్లీ మీకు ఎంత కొత్తో తెలియదు కానీ నాకు కూడా కొత్తే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకంటే ఎప్పుడు చూడనిది, టేస్ట్ చేయనిది ఏదైనా చేయాలి అనుకున్నా. సో కొరియన్ ఫ్రూట్ పంచ్ మేజర్లీ హెల్దీ, ఎందుకంటే శివ్ గారు వస్తున్నారంటే హెల్దీ చేయాలి. రీసెంట్ గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలు, ఫోటోలు చూసాను. థాంక్యూ సో మచ్ మేడం. సో మీకోసం ఇది కోకోనట్ మిల్క్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెరీ, వాటర్ మెలన్, ప్రేరణ అమ్మ బాబాయ్, కోకోనట్ అండ్ కొంచెం దీనిలో ఒక ట్విస్ట్ ఉండడానికి కోకోనట్ తో చేసిన జెల్లీ. కోకోనట్ జెల్లీ. ఇది యాక్చువల్లీ మా కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, కొబ్బరి నీళ్ళతో చేసిన జెల్లీ. సో మీరు టేస్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో మాకు కూడా అలానే, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టెండర్ కోకోనట్ లా ఉందా? నిజం చెప్పు ఇప్పుడు. ఇదిగో వీడి రియాక్షన్. నాకు కూడా ఉంది. కొబ్బరి నీళ్ళనే ఉందా? కొబ్బరి నీళ్ళే కదా, కొబ్బరి నీళ్ళనే ఉన్నది కదా. ఎంత బాగుంది, కానీ ఇట్స్ వెరీ నైస్. ఆయన నాకు తినిపించవా అని చూస్తున్నాడు పాపం. నాకు తినిపించింది కానీ ఆవిడ హస్బెండ్ మర్చిపోయింది ఆవిడ. అంటే అతిథులు దేవుళ్ళు కదా, దేవుళ్ళకి ఫస్ట్ ఇచ్చేసాను. పాపం మా ఆయన కూడా దేవుడే. ఇది కూడా దీంట్లో యాడ్ చేస్తావా? ఇది జ్యూస్ లో యాడ్ చేస్తా. అరే నేను ఇంట్లోనే నీతోనే ఈ రోజు ఇద్దరు వచ్చారు కాబట్టి ఇలాంటి స్పెషల్ డిషెస్ వస్తున్నాయి బయటికి. లేకపోతే ఎన్ని రోజులు లేవు. ఇదే కోకోనట్ వాటర్ గ్లాస్ లో వేసి ఇస్తుంది అంతే. కాదు, మీరు వస్తున్నారు కాబట్టి ఇదేంటి కొత్త గ్లాస్ కూడా బయటకు వచ్చింది. మీకు తెలుసు కదా, నార్మల్ లైఫ్ లో స్టీల్ గ్లాస్ లో తాగుతాం, ఇదంతా ఎందుకు మాకు, కానీ కొంచెం ఫ్యాన్సీ ఉండడానికి. సూపర్ రా. నా నోట్లో వాటర్ వస్తుంది మేడం, త్వరగా ఇవ్వకపోతే బయటకు వచ్చేస్తుంది. ఓకే, వావ్, cheers, cheers. బాగుందని చెప్పండి. దేనికండి వీళ్ళు? I love it. Wow. It's yummy. It's very yum. Guys, you should definitely try this at home. శివ్ గారికి, ప్రియాంక గారికి మా ఇంట్లో ఎప్పటికైనా వెల్కమ్. వాళ్ళు వస్తే నాకు ఇలాంటి జ్యూసెస్ దొరుకుతాయి, నాకు అడగను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. Perfect fruit punch, perfect consistency ఉంది. I liked it and I give her full marks for it. థ్యాంక్ యూ బాబా. జడ్జెస్ కి నచ్చింది, సో పాస్ అయ్యారు ఈ రౌండ్ లో. నెక్స్ట్ రౌండ్ చూద్దాము. చాలా బాగుంది. వీళ్ళు జడ్జెస్ కుకింగ్ షో అయిపోయిందండి ఇది ఎప్పుడు పెట్టారు? సో వీళ్ళు కొంచెం లేట్ వచ్చారనేసి మొత్తం కట్ చేసేసా, కానీ అరే ఈ అమ్మాయి ఏమైనా చేసిందా అని మీరు అడుగుతారనేసి అట్లీస్ట్ 2 టమాటోలు పెట్టుకున్నా, ఇది కట్ చేద్దామని. లేకపోతే ఇది చూస్తే మీరు ఒక ఏదో కుకింగ్ షోలో వచ్చినట్టు. ఈ రోజు మా వంటలో మీకు స్వాగతం. ఈ వంటకి మీకు ఆనియన్స్ కావాలి, ఒక బౌల్ క్యాప్సికమ్ కావాలి, చిన్న బౌల్ గార్లిక్ కావాలి, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొన్ని ఆరిగానో, కొంచెం పనీర్, ఒక కప్ అంతా పన్నీర్. అండ్ వంట చేసేవాళ్ళు రావాలి. ఇదేంటి ఇదా? అండ్ నాకు ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ముందే కట్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి అది ప్రేరణ గారు పెట్టారా కట్ చేసి, లేకపోతే మన శ్రీపాల్ సార్ కట్ చేసారా, నాకు ఇప్పుడు నిజంగా తెలియదు. ఇప్పుడు అందుకే నాకు తెలుసు ఇలాంటి డౌట్లు వస్తాయి అనేసి, అందుకే ఈ టమాటోలు పెట్టాను. అది టొమాటోలు కట్ చేస్తుంది ప్రేరణ గారు. ఒక టమాటో ప్రేరణ కట్ చేస్తుంది, ఇంకో టమాటో శ్రీపాల్ కట్ చేస్తారు. అప్పుడు మేము జడ్జ్ చేసుకుంటాము ఎవరి వన్ కట్ చేస్తారు. ఓడలేదు, ఒక హాఫ్ నేను కట్ చేస్తా, ఒక హాఫ్ శ్రీపద్ కట్ చేస్తారు, ఇంకో టమాటోలో ఒక హాఫ్ నువ్వు, ఒక హాఫ్ శివ్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా.
మేడం నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా, నేను కట్ చేయనా? అనుకున్నా ఇంకా నాకు ఎప్పుడు చెప్పలేదు ఇంట్లో. అంటే నువ్వు నీకు నేర్పించింది నేనే కాబట్టి ఏహే చెప్పు. ప్రతి ఒక్కరు ఇదే నేను చేస్తూ ఉంటే ఈమె వచ్చి నేను నేర్పించా కదా అంటది. నేను ఒకటి చేస్తా, నేను వచ్చేసి నీకు నేను నేర్పించా. నువ్వు పర్లేదు వాళ్ళిద్దరు నువ్వు చేసే లోపు అయిపోద్ది. మనం ముచ్చట్లాడదాం మేడం ఇక్కడ చూడండి, మీకంటే బాగా మేమే కట్ చేస్తున్నాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. అదొకే గుడ్. కొంచెం బారీక్గా కట్ చేయండి, నీట్ గా ఉండాలి, స్మాల్ గా ఉండాలి. నేను అదే. కట్ చేశాను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. మేడం ఆల్రెడీ కట్ కూడా చేసేస్తాం మేము. మీరు గంట తీసుకున్నా కానీ మనం ఒక 10 నిమిషాలు, 1 నిమిషంలో కట్ చేస్తాం. చూడు మంచిగా ఉన్నాయి. ఇక్కడ చూడు, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ఉంది. ఇక్కడ వచ్చి చూడు నువ్వు ఫస్ట్. స్క్వేర్ లా అంటే ఆ స్క్వేర్ కూడా 1 1 1 1. అవునా అబ్బా. ఓ వావ్. కానీ ఇది చేసింది చాలా గలీజ్ గా ఉంది. ఓకే ఒక నిమిషం. ఫీల్ కట్ చేశారో తెలియదు. రే ఫీల్ కోసం చేద్దాం రా. ఇది కాదు ప్యూరీ. ఇది ప్యూరీ అయిపోతుంది. సార్ నాకు అనిపించి మనం ఈరోజు తినాం సార్, రేపు పొద్దున తింటాం. అదే నేను ఒక పని చేస్తాను, ఆ మొత్తం మెనూలో ఒక డిష్ నేను చేయబోతున్నాను. అది వచ్చేసి పనీర్ టిక్కా. మీ ఇద్దరికి పనీర్ టిక్కా ఇష్టమా? ఇష్టం సార్. ఓకే. మనం తినేద్దామండి. ఐ థింక్ ఈ ర్యాప్ So, హి ఇస్ గోయింగ్ టు మ్యారినేట్ ద నేను పనీర్. ఫస్ట్ యా రండి ఒకసారి మ్యారినేట్ ఎలా చేస్తున్నారో శ్రీపత్ గారి స్టైల్లో. ఎవరు కుకింగ్ చేస్తున్నారా? ఇద్దరు. ఆయన చేస్తున్నారా నువ్వు చేస్తున్నావా? నేను కాదు, నేను ఫస్ట్ ఏం చెప్పాలి, ఏం చేస్తున్నాడో ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి. సార్ చెప్పండి సార్. ఫస్ట్ ఏం చేస్తున్నారు సార్? శ్రీపత్ గారు చెప్పండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకో. అద్భుతం, ఫంటాస్టిక్. ఓ వెయిట్, మ్యారినేషన్ కి మనకు కావాల్సింది పెరుగు. కిందికి వెళ్ళి తీసుకురండి. కాదు ఇంకేమేం కావాలి? తర్వాత చెప్తాను, వెళ్ళు 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 వెళ్ళు. కానీ మిగతా అన్ని రెడీ పెట్టేసుకున్నాం. పనీర్, క్యాప్సికమ్, ఆనియన్, కారం పొడి, ఉప్పు, ఇది శనగపిండి, బేసన్. సో మొత్తం రెడీ ఉంది, జస్ట్ పనీర్ టిక్కా రెడీ అవ్వాలి అంతే ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది స్పెషల్ పనీర్ టిక్కా, నో ఫైర్ కుకింగ్ చేయబోతున్నాను నేను. ఎస్, ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా లేదు మన దగ్గర, ఓన్లీ ఇండక్షన్ స్టవ్ ఉంది. సో నో ఫైర్ కుకింగ్ కాబట్టి ఐ వాంట్ డూ ఇట్ ఆన్ ద గ్రిల్. దీనిపైన చేస్తాను, టోస్టర్ తీసుకుని దీనిపైన గ్రిల్ చేసేస్తాను పనీర్ ని. ఇంకా బాగుంటుంది. అంటే నేను ఎప్పుడు ఇలాంటి పనీర్ టిక్కా తినలేదు. యా మేము కూడా తినలేదు. బాగుందనా? నిజం బాగుంది. ఓకే, పెరుగు వచ్చేసింది. పెరుగు వచ్చేసి సో ఎన్ని గ్రామ్స్ పెరుగు అంటే తర్వాత చెప్తాను. సో ఫస్ట్ పెరుగు వేసేసుకున్నాం. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. బౌల్ లో పెరుగు వేసేసుకున్నాము. వావ్, జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ చేయబోతున్నాము. నెక్స్ట్ బేసన్, ఓకే, శనగపిండి. అరే ఉండ్రా. ఏంటి? ఓకే ఓకే, ఒకసారి వాష్ చేసేస్తా. అది చెయ్యి. సార్ యా, సో దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ 1 tablespoon, 1.5. అది హాఫ్. వీళ్ళ క్యాల్కులేషన్ రాదు. నేను ఫస్ట్ 1 tablespoon లోనే 1.25 తీసుకున్నా, ఇంకో 2.25 యాడ్ చేశాను, సో 1.5. బేసిక్ గా కుకింగ్ అనుకున్నారు కానీ మ్యాథ్ క్లాస్ ఇది. ఇది టేబుల్ స్పూన్ ఎందుకు అంటారు తెలుసా? ఎందుకు? టేబుల్ మీద పెట్టారు ఇందాక, అదే స్పూన్ తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ స్పూన్ అని వాడుతున్నారు. అర్థం పద్ధతిలో మాట్లాడతావు నాన్న నువ్వు. ఇప్పుడు కారం పొడి అంట. కారం పొడి ఇది 1 రే అదే హాఫ్ TBSP. 1 TBSP. 1 TBS. ఇది 1 ఇద్దరికి చూపిస్తున్నా. ఇది 1 tablespoon. ఇది 1 ఇది 1 కాదు, అది ఇది 1. మొత్తానికి ఈ డిష్ పాడైతే మాత్రం ఇది సగము, దీని ఫుల్ ఉంటే అప్పుడు 1 అవుతుంది. సరే వేసేయండి. ఏనా? ఉప్పు మీ రుచికి తగ్గట్టు. నెక్స్ట్ కసూరి మెతి. అది ఒక్క నిమిషం, ఇప్పుడు ఓన్లీ కుకింగ్ చేసి చూపిస్తాను, తర్వాత వీళ్ళిద్దరికి క్లాస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చేసే ప్రతి ఒక్క యాక్ట్, ఒక మూవ్, దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. వెనకాల ఉంటుంది కదా, ముందు ఉండాలి కదా. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. దాని తర్వాత మిక్సింగ్. ఉప్పు. ఓకే, చూద్దాం. A few minutes later. ఇంకా చేయాలా? ఇంకొద్దిగా చేస్తే. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ పనీర్ క్యూబ్స్ యాడ్ చేసేద్దాం. తర్వాత క్యాప్సికమ్స్ వేసారు చూడండి. అంటే జస్ట్ యాడ్ సమ్ కలర్. అది ఆరెంజ్, దాని తర్వాత వైట్, తర్వాత గ్రీన్. ఇండియా ఫ్లాగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్ షెల్స్.
ఆనియన్ షెల్స్ అన్నారు కాబట్టి మీరు శంఖాలు తీసుకొని రామాకండి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓకే, సో మ్యారినేషన్ కోసం ఒక 10-15 మినిట్స్ పెట్టేద్దాం. తర్వాత తీసి ఎక్కడ పెట్టేద్దాం? పక్కన. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్. సో ఇప్పుడు పన్నీర్ టిక్కాని మ్యారినేషన్ కి పెట్టేశారు సార్. సో ఇప్పుడు మా మెక్సికన్ ర్యాప్ ని స్టార్ట్ చేసేద్దాం. మెజారిటీ అంతా కట్ చేసుకున్నాం. సో ఫస్ట్ మెక్సికన్ ర్యాప్ అంటే ఏంటి అంటే బుద్ధు వచ్చేపు గాడిదే. సో మెక్సికన్ ర్యాప్ ఏంటంటే జస్ట్ చపాతి నీట్ గా కొంచెం వెజిటబుల్స్ రాజ్మాతో హెల్తీగా స్టఫ్ అయినది. మా మెక్సికన్ ఫుడ్ చాలా ఇండియన్ కి చాలా దగ్గరలో ఉంటది అంటారు. సో ఏదో కొంచెం డిఫరెంట్ గా చూపించాలి అనుకున్నా మీకు, బట్ ఇంకా మా ఇండియన్ దగ్గరలోనే పెడదాం అనేసి ఇలా చేయడం జరిగింది. సో ఫస్ట్ నేను వెజిటబుల్స్ వేస్తా అన్నాను కదా. సో జస్ట్ ఇది సాల్సా, టొమాటో, కోరియాండర్, ఇంకా ఓకే, ఇంకా కొంచెం క్యాప్సికమ్, వావ్, కొంచెం ఆనియన్, ఓకే, ఇది సాల్సా, ఆనియన్, దెన్ ఇది కొంచెం అదే అది అది కాదు, అదే నిమ్మకాయ. వావ్, పిండేసే మొత్తం పిండేసా. ఇట్లా తిప్పు, ఇట్లా పిండు. ఇంకా పిండు. ఎంత పెద్ద లెమన్ అయినా ఇలా పిండేస్తుంది. నా మొహంకి దీనికి కనిపిస్తుందా రిలేషన్? అంటే డైలీ పిండేస్తుంది అన్నమాట శ్రీపత్ సర్లీ. అందుకే బుగ్గలు వచ్చినాయి మా ప్రేరణ గురించి. మా అమ్మ ఓకే, అయిపోయింది గైస్. నేను హ్యాండ్ వాష్ చేసుకున్నా. ఇలా చేసేస్తుంది. ఇక్కడ ఎవరికి ఓసిడి లేదు కదా? నాకు ఫుల్ ఓసిడి. అవునా? ఫుల్. మరి నేను చేతిలో వేసా, పర్లేదు. పర్లేదు. మా సాల్సా రెడీ. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది లాస్ట్ లో అసెంబ్లీ టైంలో కావాలి. ఇప్పుడు రాజ్మా చేద్దాం. యూజువలీ మీరు ఇంట్లో రాత్రి మొత్తం రాజ్మాని సోక్ చేసుకుని దాని తర్వాత పొద్దున్న ఆ రాజ్మాని ప్రిపేర్ చేయొచ్చు. కానీ నాకు అంత పేషెన్స్ లేకుండా నేను క్యాన్డ్ రాజ్మా తీసుకొచ్చాను. Fantastic, superb, mind-blowing, unbelievable. ఓకే, సో స్టార్టింగ్ లో నేను కొంచెం ఇది చేసేస్తున్నా. ఏం చేసేస్తున్నావు? పన్నీర్ని కొంచెం సాటే చేసేస్తున్నా. ఓకే, సో పన్నీర్ని ఆల్రెడీ కొంచెం పన్నీర్ ఇవ్వండి సార్. ఇండక్షన్ మీద చేయొచ్చు, లేకపోతే నార్మల్ స్టవ్ లో చేయండి. ఇక్కడ మేము ఇండక్షన్ పెట్టుకున్నాం కాబట్టి మీకు ఇండక్షన్ లో చూపిస్తున్నా. ఇది పన్నీర్ని క్రష్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకున్నా. సో నేను దీంట్లో చేస్తున్నా. సో ఫస్ట్ ఆయిల్ వేయండి. సో ఇది కొంచెం హీట్ అయ్యాక అదే టెస్ట్ చేసుకోవడానికి ఒక గార్లిక్, ఒక చిన్న ముక్క కాలేదు, వెయిట్ చేయాలి. 12 seconds later. చూడు ఇప్పుడు అయింది. ఆయిల్ హీట్ అయింది. గార్లిక్ డాన్స్ చేస్తుంది. మీరు దాన్ని క్యాబేజ్ అనుకోమంటే అది వైట్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి యూజువల్లీ అది కూడా నేను చెప్తాను. మేము యూజువల్లీ మార్కెట్లో దొరికే ఆనియన్సే వాడతాం. ఎందుకంటే మార్కెట్లో దొరికే ఆనియన్స్ రెడ్గా ఉంటాయి. ఏం చెప్తారంటే రెడ్ ఆనియన్స్లో ఆ ఘాట్ ఎక్కువ ఉంటుంది, అది కారం ఎక్కువ ఉంటుంది అంటారు. కానీ వైట్ ఆనియన్స్ మీరు అలానే కొరుకుని కూడా తినొచ్చు. అంత స్వీట్ ఆనియన్లో ఉంటుంది. పనీర్ రెడీ. స్క్రాంబుల్ సో దీన్ని యాక్చువల్లీ మీరు దీనిలో పెట్టుకోవచ్చు. కానీ ఎన్ని గిన్నెలు చేస్తాను, చాలా గిన్నెలు అయితే మళ్ళీ ప్రాబ్లం. అందుకే ఇది చేశాక ఇంకో దాంట్లో కన్వర్ట్ చేసుకుని నెక్స్ట్ డిష్ ని కూడా దీనిలోనే కంటిన్యూ చేయాలి. రౌండ్ ఇప్పుడు రాజ్మా ప్రిపేర్ చేస్తున్నా. ఆనియన్ అయిపోయింది. ఆనియన్ డన్. ఇప్పుడు రాజ్మా వేస్తున్నాము. నాకు పెప్పర్ ఎక్కువ ఇష్టం లేదు, కానీ కొంచెం ఫన్ కోసం టేస్ట్ కోసం. నెక్స్ట్ పెప్పర్, జీరా పౌడర్, జీరా పౌడర్, కొంచెం సాల్ట్,
ఓకే పట్టుకొచ్చావన్నారు. ఇది దీంట్లో కొంచెం ఆ టాంజీ ఆ మెక్సికన్ ఫీల్ రావడానికి అంతే. ఒక టేబుల్ స్పూన్ కాదు, ఒక్క దొక్కి. దీనికి కొంచెం కోనేది. పనీర్ టిక్కా మ్యారినేట్ అయిపోయింది. సో పనీర్ టిక్కా ఆల్మోస్ట్ ఒక స్టెప్ వెనక్కుందండి, అది గ్రిల్ చేస్తే అయిపోతుంది అది కూడా. అండ్ టాటిలా ర్యాప్స్ అంటే ర్యాప్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో దొరికితే అవి తెచ్చుకోవచ్చు, లేకపోతే మీరు ఇంట్లో పరోటాలు ఉంటాయి కదా పెద్ద పెద్దగా తయారు చేసి పెట్టుకోవచ్చు. టాటిలా ర్యాప్స్ అంటే ఇట్లా మనకు చపాతీ యాక్చువల్లీ ఇది కూడా తెలియదు. మ్యారినేషన్ మీరు ఒకసారి చూసుకోవచ్చు, అసలు ఎంత బాగా కోటింగ్ పట్టుకుందంటే. కోటింగ్ అయింది, యాక్చువల్లీ థిక్ కోటింగ్ ఉంది. ఒకసారి రండి, అసలు ఎంత బాగా శ్రీపాద్ గారు చేసిన మ్యారినేషన్ కోటింగ్ ఎంత బాగా పట్టుకుందంటే కదా, టేస్ట్ అదిరిపోద్ది అనిపిస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు స్క్యూయర్స్ పైన ఓకే స్క్యూవర్స్ మనకి నార్మల్ ఇంట్లో మనకి గ్రిల్ చేయడానికి ఏదైనా స్టిక్ లాంటిది స్టీల్ది ఐరన్ ఉన్నా పర్లేదు, అవల్తో వస్తాయి. లేదు అంటే ఇట్లా వుడెన్ స్టిక్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఓకే సో 2 స్క్యూవర్స్ రెడీ ఉన్నాయి. ఈ 2 ఫస్ట్ మనం పెట్టేద్దాం. మనం ముందే చెప్పినట్టు నో ఫైర్ కుకింగ్ అన్నట్టు. సో లెట్స్ యూజ్ ద గ్రిల్. Meanwhile, దానిపైన మేము రెడీ చేసుకున్న కొంచెం పనీర్ని ఒక చిన్న లేయర్, మేము వెజిటబుల్ సాల్సా అని ప్రిపేర్ చేసుకున్న ఈ సాల్సా ఒక లేయర్ ప్లేస్ చేయాలి. దాని తర్వాత ఈ ప్లేట్ ఏముందో దాన్ని మా సిస్టర్ ఇన్ లా విజయశ్రీకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. మీరు ట్రాన్స్ఫర్ చేసేయండి. దెన్ ఫర్ ఫన్ అని చెప్పిన నాచోస్ కొన్ని దీని మీద ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని దాన్ని ర్యాప్ చేయాలి. సో మా ఫుడ్లో మేము ఫెవికాల్ అంతా వాడలేం కదా, సో మాకు ఇలాంటిది చేశాక ఇది ఓపెన్ అయిపోతుందేమో అనేసి సీల్ చేయాలి. సీల్ చేయడానికి ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే మైదాని తీసుకుని దానిలో కొంచెం వాటర్ వేసి ఇలా కొంచెం లిక్విడ్గా చేసి ఆ మైదా ఇది తీసుకుని దాన్ని ఫెవికాల్ ఎండ్లో పెట్టి ఇలా పెట్టేస్తే కొంచెం సేపు ఇదో అతుక్కుంది. సో అతుక్కున్నాక మేము అది తింటున్నప్పుడు అది గట్టిగా అతుక్కుంది కాబట్టి ఇలా బయటికి వచ్చేయదు. సో చిన్న చిన్న ట్రిక్లు వాడాలి. సో మొత్తం స్టఫింగ్ చేశాక ఇలా ప్యాన్లో అటు ఇటు కొంచెం కాల్చుకోవాలి. చెయ్యి కాల్చుకోకూడదు, బరీటోని మాత్రం కాల్చాలి. నీట్గా తీసి ప్లేట్లో వేసేసుకోవాలి, తినేయాలి. వేడి వేసేసుకున్నాక తినేయాలి. Oh my god, finally the food is ready and is on the table. అయిపోయింది. Finally we did it guys. We did it. ఒక్క నిమిషం 1 minute. నా పనీర్ టిక్కాని ఇక్కడ మర్చిపోయాను. నేను తీసుకొస్తాను. మహా దారుణం దారుణం. అందరం cheers కొడదాం ఒకసారి. రెడీ? Cheers. సో ప్రేరణ మేడం రియాక్షన్ తీసుకుందాం ఫస్ట్. నేను చేసాను బికాజ్ మీరే చేశారు కాబట్టి మీ రియాక్షన్ కావాలి. బెస్ట్ అమ్మా, బా సూపర్. ఓకే కమ్ ఆన్ శ్రీపాద్ గారు. ఇప్పుడు శ్రీపాద్ సార్ నేను టేస్ట్ చేస్తాను. యమ్. అసలు ఈ బరీటో లోపల ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో నాకు తెలియట్లేదు. రాజ్మా ఫ్లేవర్, ఈ సాలెడ్ ఫ్లేవర్, సాల్సా ఫ్లేవర్ వస్తుంది, బయట సాస్ ఉంది,
మొత్తం కలిపిన తర్వాత అండ్ ఈ బయట ఇది క్రిస్ప్ బరీటో. ఉండరా నువ్వు వాళ్ళు చెప్పాలి అదంతా అరే ఏ ఫ్లేవర్ వస్తున్నాయి అనేసి. నేను ముందే వాళ్ళకి చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇవన్నీ ఉన్నాయని. ఇదే ఉన్నాయి, ఇవే ఉన్నాయని. ఓకే పెద్ద బయట తీసుకో. షెఫ్ సూ షెఫ్ కోర్కు మీదకు ఆగు రోటీనే వచ్చింది నాకు అదే అర్థమైంది. సార్ నా నంబర్ ఎప్పుడు వస్తా నేను వెయిట్ చేస్తున్నాను, నన్ను తీసుకోండి సార్. ఓకేనా? నాకు ఎక్కడ చపాతీ లేదో మధ్య నుంచి కొరికేయండి. అందరికంటే ఎక్కువ అక్కడ నాకే అయింది. రెడీ? నిజంగా మధ్య నుంచి కొరికేసా. యా బోట్ తయారు చేసి బిగ్ బైట్. చాలా బాగుంది కదా. ఇట్స్ వెరీ చాలా చాలా బాగుంది నిజంగానా? నిజంగా మీరు ఇంట్లో ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా. వావ్. ఇప్పుడు మన స్వీపర్ సార్ చేసింది పనీర్ టిక్కా. తీసుకురా నీకో. ఇట్స్ గుడ్, బాగుంది. అదేంటి ఇట్స్ నైస్. అలా చెప్తున్నా? ఇట్స్ గుడ్, ఇట్స్ బాగుంది. అంటే చాలా డౌట్ ఉండేదా ముందు నుంచి? అంటే సార్ చెప్పు. నిజంగా చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. పనీర్ అంత సాఫ్ట్ ఉంది యా, తీసుకురా. అసలు. చాలా సాఫ్ట్ ఆ బయట కోటింగ్ ఫ్లేవర్ ఎంత బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చింది నిజంగా. ఒక్క నిమిషం, నాకు ఇది అర్థం కావట్లేదు. నేనే అడుక్కుని రివ్యూ అడుగుతున్నాను. పనీర్ సాఫ్ట్ ఉందా? ఉంది. ఫ్లేవర్ అయితే చాలా ఫ్లేవర్ ఉంది. గైస్ కమ్ హియర్. ఈ రోజు ఫ్రూట్ పంచ్ తో మొదలైంది మనది కొరియన్ ఫ్రూట్ పంచ్. ఇట్ వాస్ నెక్స్ట్ లెవెల్. దెన్ బరీటో, ఇట్స్ నెక్స్ట్ లెవెల్. ఇవన్నిటికంటే నెక్స్ట్ లెవెల్ అంటే పనీర్ టిక్కా. ఎంత బాగుందో మీరే ఆలోచించండి. నేను చాలా మాట్లాడకుండా బాగుంది. తినేస్తున్నాను సిగ్గు లేకుండా. చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో చేయాల్సిందే. మన శ్రీపద్ సార్, ప్రేరణ మేడం స్పెషల్ ఇది. ఓకే, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అవర్ థర్డ్ సెలబ్రిటీస్ తో మన థర్డ్ వీడియో ఇది. బట్ ఇప్పటిదాకా మనం నార్మల్ గా అంటే పప్పు అన్నం చేస్తారు మన పల్లవి ప్రశాంత్ గారు, మన నిఖిల్ సార్ అయితే ఫ్రైడ్ రైస్ చేశారు. దిస్ ఇస్ సంథింగ్ వెరైటీ వి ఈట్ టిల్ టుడే మేడ్ బై సెలబ్రిటీస్. దిస్ ఇస్ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ శివన్ ప్రియాంక గారు. చెప్పు. చీజ్ వేయడం మర్చిపోయా. చాలా గొప్ప పని చేశావు. So I hope you liked the dish made by Prerna Madam and Shripad sir today. So ilage mana videos chustunandi coming up with next celebrities as soon as possible. Every Friday. అండ్ వాళ్ళతో BTS కూడా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ ట్యూస్డే వస్తాయి. సో స్టే లాయల్ విత్ నెవర్ ఎండింగ్ టేల్స్ అండ్ కీప్ వాచింగ్ నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ అండ్ ప్రణామం ఆఫీషియల్. Go and subscribe Never Ending Tales and also ప్రేరణ కమ్మం official. అండ్ నెక్స్ట్ ఏ సెలబ్రిటీతో మీకు వీడియో కావాలో కామెంట్ లో పెట్టండి, మేము వెళ్తాము వాళ్ళ ఇంటికి, వాళ్ళ కిచెన్ వరకు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాము. అండ్ గైస్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డాన్స్ ఐకాన్ లో మెంటర్ ప్రియాంక అండ్ మా కంటెస్టెంట్ కంచిషాని సపోర్ట్ చేయండి. అలాగే డాన్స్ ఐకాన్ లో మెంటర్ ప్రకృతి అండ్ బర్కతి సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్? లాట్స్ ఆఫ్ ఇక్కడ మీరేనా చెప్పుకుంటే దానికి అడిషనల్ నాది కూడా చెప్పుకోవాలి. We have to support. మన డబ్బా మనం కొట్టుకోవాలి. Never Ending Tales for entertainment. Tag. See you in the next video. Bye.